ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు. అహోబిల మఠంలో స్వామి అమ్మవార్లకు విశేషంగా ఆస్థానం. అన్నవరంలో శాస్త్రోక్తంగా ధ్వజస్తంభ స్వర్ణ కవచధారణ మహోత్సవం. ప్రాకారోత్సవంలో రమా సమేత సత్యనారాయణ స్వామి దర్శనం. సింహవాహనంపై ఆది దంపతుల అభయ ప్రదానం. నారాయణవనంలో శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవం. కడప అహోబిల మఠంలో హోమాలు, నృసింహునికి అభిషేకం. సుగంధ ద్రవ్యాల్లో నంద్యాల మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి దర్శనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం సాయంత్రం స్వాతి నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా శ్రావణ మాసం స్వాతి నక్షత్రం రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని బంగారు తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ సన్నిధి వీధిలోని అహోబిల మఠానికి స్వామి అమ్మవార్లు వేంచేపు చేశారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. అక్కడ మఠం ప్రతినిధులు శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారికి ఘనంగా ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహోబిల మఠం కార్యదర్శి విజయ్ కుమార్, రఘునాథన్ స్వామి, అనంతన్ స్వామి పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 21 కోట్ల రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు ఆదివారం రాత్రి టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన ట్రిడెంట్ గ్రూప్ అధినేత రాజేందర్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఇందుకు సంబంధించిన డీడీని అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య సన్నిధి ఉత్సవ సొబగులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆలయంలో ధ్వజస్తంభ స్వర్ణ కవచ ధారణ ప్రాకారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అనివేటి మండపంలో ఉన్న ధ్వజస్తంభానికి బంగారు తాపడం చేసిన కవచాన్ని అమర్చారు. నెల్లూరుకు చెందిన దాత సహకారంతో సుమారు 2 కోట్ల రూపాయలతో తయారు చేసిన స్వర్ణ తాపడ ధ్వజస్తంభ కవచంపై అష్టలక్ష్ములు, పంచాయతనలు, దశావతారాల రూపాలు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభ ప్రదక్షిణకు భక్తులను అనుమతించారు. అనంతరం తిరుచి సేవ జరిగింది. శ్రీ అనంతలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుతీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ సత్యదేవుని సేవలో తరించారు. సింహవాహన సేవలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామివారు దివ్యంగా దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో నెలవైన శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు విశేషంగా సాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి సింహవాహన సేవను నిర్వహించారు. ఆది దంపతులకు అర్చకులు బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి సింహవాహనంపై ఆసీనులు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నారాయణవనం పురవీధులో కళ్యాణ వీరభద్రుని సింహవాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు స్వామివారిని కర్పూర నీరాజనాలతో సేవించి తరించారు. నమో దేవాది దేవాయ త్రినే
त्रिनेत्राय महात्मने रक्तपिङ्गळनेत्राय जटामकुटधारिणे नमो देवादिदेवाय त्रिनेत्राय महात्मने रक्तपिङ्गळनेत्राय जटामकुटधारिणे। కడప నగరం మోచంపేటలోని అహోబిల మఠం సుగంధ శోభితంగా పరిమళించింది. శ్రీ లక్ష్మీ నరసింహుని జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో తొలుత కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై హోమగుండానికి పూజలు జరిపి అగ్ని ప్రతిష్ఠ చేశారు. సుదర్శన హోమం, ధన్వంతరి హోమం, హయగ్రీవ హోమాలను జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఆపై నవకలశాలలో పవిత్ర పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో అలంకరించి నివేదన, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద 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 క్షీరాబ్దివాస పన్నగ శయన పంకజనయన లక్ష్మీరమణ మత్స్యకూర్మ శ్రీ వరాహ రూప భక్త జనావన శ్రీ నరసింహ ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద సింహాచలమున వెలసిన దేవ శ్రీ భూవరాహ లక్ష్మీ నృసింహ ఆగ్రహ జ్వాలతో ప్రబలిన దేవ అనుగ్రహించుము చందనమూర్తి. ఇక మద్దిలేటి లక్ష్మీ నృసింహుడు అభిషేక ద్రవ్యాల్లో అభయ ప్రదానం చేశారు. నంద్యాల పట్టణం తెలుగుపేటలో కొలువైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ లక్ష్మీ నృసింహుని మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై స్వామివారికి నూతన వస్త్రాలు, పూలమాలలతో అలంకరణ చేసి మంగళహారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన లక్ష్మీ అమ్మవారికి శోభాయమానంగా అలంకరణ చేసి పూజలు జరిపారు. అనంతపురం నగరం ఆర్ఎఫ్ రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతులతో ప్రకాశించింది. శుభాలను ప్రసాదించే శ్రావణ మాసాన శ్రీ వెంకటేశ్వరుని వ్రతాచరణతో భక్తులు పరవశులయ్యారు. ఈ సందర్భంగా ప్రాంగణంలోని ఉత్సవ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై అర్చకులు వ్రతకథలను వినిపిస్తుండగా వారి సూచనలతో మహిళలు భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని ఆచరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామంలో నెలవైన శ్రీరాముల వారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఆలయంలో వేడుకగా నిర్వహిస్తున్న శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు అర్చకుల సూచనలతో భక్తులే స్వయంగా అభిషేకం జరుపుకుని పరవశులయ్యారు. అనంతరం అర్చకులు ఉత్సవమూర్తికి చక్కటి అలంకరణతో నివేదన, హారతులు సమర్పించారు. వరంగల్ నగరంలోని శ్రీ వరదదత్త క్షేత్రంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వరదదత్త స్వామివారికి అర్చకులు ప్రాతకాల నిత్యోపచారాలను పూర్తి చేసిన తరువాత పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని వర్ణశోభిత పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు.
అలాగే వరంగల్ నగరంలోని శ్రీ సద్గురు శివానందమూర్తి సప్తధామంలో చండీ హోమం నిర్వహించారు. సకల జనులు సంతోషంగా ఉండాలని కోరుతూ ప్రతి ఆదివారం ఈ ఆశ్రమంలో చండీ హోమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రాంగణంలోని హోమగుండాన్ని ఏర్పాటు చేసి భక్తులచే సంకల్పం చేయించి అర్చకులు చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. సామాన్య మానవుల సందేహాల నివృత్తి కోసం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో పరామర్శ కేంద్రాలను ప్రారంభించారు. ఆగమాలు, కర్మకాండ, అర్చకత్వం, పౌరోహిత్యం, జ్యోతిష్యం, వాస్తు, యోగ శాస్త్రాలలో సందేహాలున్న ప్రజలు ఈ పరామర్శ కేంద్రాలకు వచ్చి నివృత్తి చేసుకునే అవకాశం కల్పించింది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పరామర్శ కేంద్రాలను విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి అహల్య శర్మతో కలిసి పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. ఆగమాలకు సంబంధించి సందేహాలను తీర్చుకోవడానికి ప్రజలు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు విశ్వవిద్యాలయంలోని కేంద్రానికి రావాల్సి ఉంటుంది. అలాగే కర్మకాండ, అర్చకత్వం, పౌరోహిత్యం, జ్యోతిష్యం, వాస్తు, యోగ శాస్త్రాలకు సంబంధించి ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఆయా విభాగాల పండితులు అందుబాటులో ఉంటారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రమాశ్రీ, ఆర్థిక శాఖాధికారి కృష్ణారావు, డీన్ రజనీకాంత్ శుక్లా, ఆచార్య వేదాంత విష్ణు భట్టాచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. మా విశ్వవిద్యాలయంలో అనేక శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో ప్రధానమైనటువంటి సమాజంతో కూడుకున్నటువంటి శాఖలు 5 మేము లెక్కపెట్టాం. దాంట్లో ఆగమం ఒకటి. ఈ ఆగమంలో ఏ రకమైనటువంటి సందేహాలు వచ్చినా కానీ దానిలో సందేహాలు తీర్చడం కోసం, సామాజిక సందేహాలు, సమస్యలన్నింటినీ పరిహరించడం కోసం ఆగమ పరామర్శ కేంద్రం అని చెప్పి కౌన్సిలింగ్ సెల్ అనే ఒక సెల్ను కూడా ఓపెన్ చేసాం. కర్ణాటక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ అహల్య శర్మ గారు వచ్చి దీన్ని ఇనాగరేట్ చేశారు. అలాగే కర్మకాండ విషయంలో ఏది వచ్చినా కానీ, ఏ సమస్య వచ్చినా, ఏ రకమైన సందేహాలు వచ్చినా, ఏదైనా ఒక రిచువల్స్ ఎలా చేయాలి అనేటువంటిది వచ్చినప్పుడు దానికి సరైన మార్గదర్శనం చేయడానికి ఒక కర్మకాండ, అర్చకత్వం, పౌరోహిత్యం ఈ విషయంలో కూడా పరామర్శ కేంద్రం ఒకటి స్థాపన చేసాం. మా నైమిషారణ్యం పక్కనే ఉండేటువంటి ఆ ప్రదేశంలోనే ఈ పరామర్శ కేంద్రం స్థాపించడం జరిగింది. అలాగే జ్యోతిషం, వాస్తు ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి వాస్తు విషయంలో ఉండేటువంటి సందేహాలు తీర్చడం కోసం మా దగ్గర ఉండేటువంటి యావత్ భారతదేశం నుంచి వచ్చిన జ్యోతిర్విధులు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుని వచ్చిన సందేహాలన్నింటినీ కూడా దూరం చేస్తారు. ఇలా సమాజ సేవ మేము చేయాలని అనుకుంటున్నాం. అలాగే యోగ విషయంలో యోగా మంచి ఇప్పుడు చాలా గొప్ప విషయంగా నడిచింది. అందరికీ కూడా ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కోసం ఏమైనా సమస్యలు వస్తే, క్రానికల్ డిసీజెస్ ఏమైనా ఉంటే వాటిని పరిహరించడానికి ఏ ఆసనాలు వేయాలి అనే విషయంలో కూడా మేము ఈ పరామర్శ కేంద్రాన్ని స్థాపించాం. ఇది చాలా తక్కువ శుల్కంతో ఒక 51 రూపాయలు ఇచ్చినట్టయితే మీకు ఏ రకమైనటువంటి సందేహమైనా సరే దూరం చేస్తారు. మీకు కావాలంటే మేము అంతా సహాయం చేస్తామనేటువంటి విషయం యావత్తు నగర ప్రముఖులందరికీ కూడా, నాగరికులందరికీ కూడా మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా మీరందరూ కూడా సోషల్ మీడియా వాళ్ళు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. జయతు సంస్కృతం, జయతు భారతం. ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువుదీరిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయం శ్రావణ మాసోత్సవాలతో శోభిల్లుతోంది. ఉత్సవ ప్రియుడైన స్వామివారికి విశేష ఉత్సవాలను కనుల పండుగ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి వసంతోత్సవాన్ని మనోహరంగా జరిపారు. ఆలయ ఆవరణలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవాలను వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, నవకలశ పూజలు జరిపారు. ఆపై కలశాలలోని పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో వసంతోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే.
అనంతరం స్వర్ణగిరి శ్రీనివాసుని కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. పట్టు పీతాంబరాలు, సుగంధ పూలమాలలతో వధూవరులుగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని చక్కటి వేదికపై కొలవతీర్చారు. కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పల్లకి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ఉపచారాదులు జరిపి బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ప్రాంగణంలోని సహస్ర దీపాలంకర మండపంలో ఉత్సవాలను వేంచేపు చేశారు. భక్తుల దైవనామ స్మరణల నడుమ సహస్ర దీపాలంకర సేవ నిర్వహించారు. ఇక గూడూరులో కొలువైన శ్రీ అళఘనాథ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు కనుల పండుగ జరిగాయి. ఉత్సవాలలో భాగంగా అళఘనాథ స్వామివారిని, గోదాదేవి అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీల నడుమ ఆలయ ప్రాకారంలో పల్లకీ ఉత్సవం భక్తిరస భరితంగా సాగింది. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని శ్రీ జగద్గురు రామానుజాచార్యుల వారి సంస్థానంలో కుంకుమార్చనను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సంస్థానం ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని బంగారు కాసుల పేరు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో చూడచక్కగా అలంకరించి వేదికపై కొలువతీర్చారు. మహిళలు అమ్మవారి చెంత ప్రణమిల్లి అర్చకుల సూచనలను పాటిస్తూ కుంకుమ పూజలు జరుపుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా కోట మండలం అల్లారెడ్డి శ్యామసుందరపురంలో నెలవైన శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆలయ జీర్ణోద్ధరణ, విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేక కార్యక్రమాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై హోమాలు నిర్వహించి ప్రతిష్టామూర్తులకు క్షీరాధివాసం, జలాధివాసాలను జరిపారు. భక్తులు విశేషంగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి పూలమాలలు, బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో దివ్య శోభితంగా అలంకరించి తిరుచిపై కొలవతీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి నివేదన హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప వీధులలో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. అమ్మలకన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం నయన మనోహరంగా జరిగింది. షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ కనకదుర్గమ్మ ఆలయ ఆవరణలోని నటరాజస్వామి సన్నిధిలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్లను సర్వశోభితంగా అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. గణపతి ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణోత్సవాన్ని విశేషంగా పూర్తి చేశారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రావణ శనివారం సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా ఊంజల మండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ మనోహరంగా సాగింది. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లిలో కొలువైన శ్రీ ముత్తుమారమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. ఏటా శ్రావణ మాసంలో అమ్మవారి జాతరను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ నెల 12వ తేదీ వరకు జరిగే జాతర సందర్భంగా ముత్తుమారమ్మ తల్లికి అర్చకులు విశేష స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని చక్కటి అలంకరణలో వేదికపై కొలువదీర్చి కుంకుమార్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు కనుల పండుగ జరిగాయి. శుభాలను ప్రసాదించే శ్రావణ మాసాన అర్చకులు శ్రీ వాసవి అమ్మవారి మూలమూర్తికి విశేష అర్చనలు జరిపి పట్టు వస్త్రాలు, పూలమాలలు, ఆభరణాలతో సుందర శోభితంగా అలంకరించి మంగళహారతులను సమర్పించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ఆలయ ఆవరణలో ప్రణమిల్లి సహస్రనామాల పఠన యుక్తంగా కుంకుమ పూజలు జరుపుకుని దివ్యాశీస్సులు అందుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆరుట్ల గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి.
ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలోని యాగశాలలో అర్చకులు గణపతి పూజ, స్వస్తి పుణ్యాహ వాచనం, యాగశాల ప్రవేశం, ఋత్విక్ వరణం, దీక్ష కంకణ ధారణ, అఖండ దీపారాధన, అంకురార్పణ జరిపారు. ఆపై పోచమ్మ తల్లికి జలాదివాసం జరిపారు. ఆవాహిత గణపతి, వాస్తు, నవగ్రహ, అష్టదిక్పాలక, క్షేత్రపాలక, సర్వతోభద్ర మండలం హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.